హాయ్ అన్న. హాయ్ బ్రో. అఖిల్. అఖిల్ ఈ అఖిల్ నగరానికి వడనాలనా? ఎస్ వడ్నాల. వడనాల. ఈ నగరానికి ఏమైంది? ఈఎన్ఈ మీమ్ ప్రాజెక్ట్ ప్లస్ డ్యామేజ్ ద లివర్ బ్రో. డ్యామేజ్ ద లివర్ బ్రో ఆఫ్టర్ 23rd బ్రో. సినిమా హిట్ అయిన తర్వాత యా షూర్ బ్రో. యాక్చువల్గా ఆ పోస్టర్ చూస్తున్నప్పుడు ఒక డైలాగ్ గుర్తొస్తుంది నాకు. వావ్ వాట్ ఎ క్యూట్ ఫెలో. అదేంటి అది మీ చిన్నప్పుడు చిన్నప్పుడు కాదు అది, నేను దానికి వెయిట్ లాస్ అయ్యా బేసిక్గా. సినిమా మేము వీఆర్ షూటింగ్ దట్ ఇన్ 2022 ఈ సినిమా. అప్పుడు ఐ లాస్ట్ అ లాట్ ఆఫ్ వెయిట్. అంటే ఒక్క పోస్టర్ని బ్రషప్ చేయొచ్చు కానీ మొత్తం సినిమాని బ్రషప్ చేయలేం కదా. అంత బడ్జెట్ మా దగ్గర లేదు. మీరు రేపు సినిమా చూస్తే అర్థమైతే. యాక్చువల్లీ లాస్ట్ అరౌండ్ 10 kgs ఐ థింక్. ఓ గ్రేట్ గ్రేట్. తర్వాత మా ట్రైనర్ నాతో బ్రేకప్ చేసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. సో కొంచెం అనివార్య కారణాల వల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యా. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తా Feb 23rd తర్వాత నుంచి మళ్ళీ వెయిట్ లాస్ నెక్స్ట్ సినిమాకి. సూపర్ సూపర్. సో యాక్చువల్గా మీ పైన చాలా మీమ్స్ వేసా. దిస్ పర్సన్ దిస్ యాక్టర్ డిజర్వ్ మెయిన్ రోల్ మూవీ అని. అవును. యా యా. సో హ్యాపీ ఫర్ యూ. సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. సో ట్రైలర్ చూసినప్పుడు బాగా అనిపించింది. బాగా అనిపించింది. డిడ్ యూ లైక్ ద ట్రైలర్? జెన్యున్ గా చెప్పు. నువ్వు మైక్ ఉంది నీ చేతిలో, నీకు కావాల్సింది చెప్పు. నువ్వు నచ్చితేనే చెప్పు. మేము కూడా వేసేసాను నిన్ననే. రైట్. సూపర్ కూల్ ఉంది. అంటే షేడ్స్ అవన్నీ. థ్యాంక్ యూ. అంటే ఎందుకు మస్తు షేడ్స్ ఉన్నాయి? మస్తు షేడ్స్ ఎందుకు అంటే స్టోరీలో చాలా ఒడిదుడుగులు ఉంటాయి బ్రో హీరో క్యారెక్టర్కి. అబ్బాని ఇన్ని ఒడిదుడుగుల్ని ఎదుర్కొని లాస్ట్కి ఇట్లా విన్ అయ్యాడా అన్న ఫీలింగ్ అందరికి కలుగుతుంది. మీరు రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. యూ విల్ ఐ థింక్ ఒక హాఫ్ అన్ అవర్ ఇన్ టు ద ఫిలిం యూ విల్ స్టార్ట్ రూటింగ్ ఫర్ ద హీరో. ఈడి బతుకు బాగుపడాలరా నాయన ఇది అన్న ఫీలింగ్లోకి వెళ్తారు. సో అట్లా వాడు లాస్ట్కి ఎట్లాగో విన్ అవుతాడు. ఎలా విన్ అవుతాడు అన్నది మీరు సినిమాలో చూడండి. అది అలా అవుతుంది కాబట్టి ఇంకా మస్తు షేడ్స్ ఉన్నారా. ఎట్ ద సేమ్ టైం ఓకే నా డైలాగే నేను పెట్టుకుంటే తప్పు లేదు. సో సినిమా బాగా వెళ్తుంది, అందరిలోకి వెళ్తుంది అని కూడా పెట్టి. గుడ్ గుడ్. ఈ మూవీకి మస్తు షేడ్స్ ఉన్నాయా? నెక్స్ట్ మూవీకి తాగుదామని పెడతారా? ఇక అట్లా పెట్టుకుంటూ వెళ్తే మొత్తం ఈ నగరానికి ఏమైంది కాపీ రైట్ అంతా తీసుకోవాలేమో అన్ని డైలాగ్స్. లేదు బ్రో, దిస్ ఈస్ జస్ట్ ఫర్ దిస్ ఫిలిం. మాకు యాప్ట్ కూడా అనిపించింది. అండ్ ఐ థాట్ ఓకే ఫస్ట్ ఫిలిం కదా వెళ్ళిపోతుంది ఇది ఇట్లా అనుకొని వీటిలో. యాక్చువల్గా మీకు చాలా యాప్ట్ ఈ టైటిల్. ఎవరికైనా సెట్ అవుతుందో లేదో తెలియదు కానీ యాప్ట్ ఫర్ యువర్ మూవీ అండ్ థ్యాంక్ యూ ఫర్ మై పర్సనాలిటీ. థ్యాంక్ యూ. అంటే మూవీలో ఏంటి ఫ్రెండ్స్ వైబ్? ఇట్స్ అ లవ్ డ్రామా బ్రో. ఓకే, లవ్ డ్రామా సినిమా. అందులో ఫ్రెండ్షిప్ ఉంది, ఎనిమిటీ ఉంది, లవ్ ఉంది, ఎమోషన్ ఉంది. అండ్ చెప్పే కదా ఇట్స్ లైక్ కమింగ్ ఆఫ్ ఏజ్ క్యారెక్టర్ నాది. సో వీడు సక్సెస్ఫుల్ అవుతాడా లేదా అన్న తపన వీడిలో కూడా చాలా ఉంటుంది. అది ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ లవ్ డ్రామా బ్రో. నేను ఐ డోంట్ వాంట్ టు సే ఇట్స్ అ కామెడీ ఫిలిం అండ్ దెన్ మీరంతా ఈఎన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి వచ్చి ఏదో జాతిరత్నాల్లాగా ఉంటుందేమో అని అనుకోవద్దు కాబట్టి నేను ఇది చెప్తున్నా. బట్ మీకు ఎవరికి బోర్ కొట్టదు. అందులో కామెడీ కూడా ఉంది. నేను అడ్జస్ట్ చెప్పట్లా, ఎందుకంటే దానిలో స్టోరీ కూడా డ్రామా చాలా బాగుంది కాబట్టి నేను ఇలా చెప్పట్లే. బట్ ఎంటర్టైనింగ్, ఇట్ ఈజ్ ఎంటర్టైనింగ్. నేను ఆల్రెడీ ప్రివ్యూ వేసా. ఒక 100 మందికి వేసాను ప్రివ్యూ లాస్ట్ ఇయర్. చాలా మంది వచ్చి చూశారు. నాకు ఆ వీడియో నేను పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ రామనాయుడు దానిలో చాలా ఎక్కువ ఉంది, వినపడతలేదు ఆ వీడియోలో. సరే ఎందుకులే అని పక్కకు పెట్టా. బట్ మోస్ట్లీ ఐ డూ అన్ అదర్ ప్రీమియర్. సో అందరు అడిగే క్వశ్చన్ నేను అడుగుతున్నా, ఈఎన్ఈ 2 ఎప్పుడు? తరుణ్ అడుగు. సో అసలు ఈఎన్ఈ 2 ఉందా? తరుణ్ అడుగు. లేకపోయినా ఉందని చెప్పండి ప్లీజ్. ఉండాలి బ్రో, ఉండాలి కదా, బేసిక్గా అయితే ఉండాలి. వి నీడ్ ఈఎన్ఈ బ్రో. We also need ENE. Yes. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ మూవీ అన్న. థ్యాంక్ యూ. సో మీకు డెడికేట్ చేస్తూ ఒక చిన్న బీట్ బాక్స్ చేద్దాం అనుకుంటున్నా. ఎస్, చెయ్యి. ఇది ఒక బీట్. నెక్స్ట్ మస్తు షేడ్స్ ఉన్నాయి నీళ్ళ. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ ఇన్స్పిరేషన్తో అలా ట్రై చేసి. యా థ్యాంక్ యూ అన్న. ఆల్ ద బెస్ట్ ఫర్ మూవీ. వెయిటింగ్ ఫర్ మూవీ. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ.
హాయ్ బ్రో, హాయ్. సో యా ఐఎమ్ పూల చొక్క ఎస్, పూల చొక్కా, హౌ ఆర్ యూ? గుడ్ యాక్చువల్లీ ఏంటంటే నేను మీరు ఫస్ట్ సినిమా ఐ థింక్ జగన్ నాటకం అని ఒక సినిమా ఉంది. వామ్మో, ఆ ఓర్ సినిమా- నాయనా. ఓకే ఆ సినిమా నేను థియేటర్లో చూసా. షెహన్ షా అని ఒక జీడి మెట్లలో ఓకే ఓకే. రంగా భుజంగా సారీ Ah, ఆర్ వన్ ఆఫ్ దీస్ థియేటర్స్. రైట్. వెళ్తే ఎవరు లేరు ఫ్రాంక్లీ. right, ఆ right. థియేటర్ కూడా సమ్ బూత్ బంగ్లా లాగా ఉంటుంది. Ah, సో ఆ సినిమాలో ఐ థింక్ సినిమా కూడా అలానే ఉంది, అంటే Ah. సంథింగ్ రిలేటెడ్ కొంచెం స్కేరింగ్ అని ఉంటుంది. స్కేరీగా ఉంటుంది. సో అప్పుడే చూసి అరే Thriller. ఈజ్ గుడ్ యాక్టర్ అని అనిపించింది. Thank you. వెరీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫైన్. అంటే ఈజ్ దిస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ లీడ్, మెయిన్ లీడ్? మెయిన్ లీడ్గా ఇదే ఫస్ట్ ఫిలిం. సో వై డిడ్ యూ చూస్ దిస్ సబ్జెక్ట్? బికాస్ ఆఫ్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్ బ్రో. నేను ఇప్పుడే చెప్పా కదా, ఇట్ ఈస్ అ కంప్లీట్ స్టోరీ. ఉన్న క్యారెక్టర్స్ మొత్తం సినిమాలో ఒక 7 to 8 మెంబర్స్ ఉంటారు. ఎవరికి కూడా ఏదో వచ్చారు వెళ్ళిపోయారు అన్నట్టు ఏముండదు. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఇట్స్ అ స్టోరీ ఐ చోజ్. నేను ఇందులో హీరో హీరో అని అవ్వాలి అని అంటే ఎప్పుడు అయిపోయేది. బట్ నేను అట్లా వద్దులే అని వెయిట్ చేశా. ఆ వెయిట్ చేయడానికి మంచి స్టోరీ దొరికింది. ఇట్ ఈస్ హోల్సమ్. ద స్టోరీ ఈజ్ హోల్సమ్. అదేదో అల్లాటప్ప స్టోరీ కాదు, అండ్ క్యారెక్టర్స్ ఎవరు కూడా అల్లాటప్ప లేదు. అట్లా వచ్చి ఎప్పుడైతే సినిమా ఒక స్టోరీ వెన్ ఇట్ కమ్స్ టు యూ, ఐ థింక్ యు ఆర్ వెరీ లక్కీ. అండ్ నేను అదే అనుకున్నా, ఇది ఇప్పుడు చేయాలా వద్దా, ఎందుకంటే ఐ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ ఒక రామ్ కామ్ కామెడీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఓన్లీ. బట్ ఇది టోటల్ రామ్ కామ్, టోటల్ కామెడీ కాదు, దీనిలో అన్ని షేడ్స్ ఉన్నాయి. అందుకే మా షేడ్స్ ఉన్నాయి అని పెట్టిన. బట్ ఇట్స్ అ హోల్సమ్ స్క్రిప్ట్ స్టోరీ అని నాకు అనిపించింది. నేను చేయకపోయినా ఇది ఇంకెవరో చేస్తారు, చేసి వాళ్ళకి హిట్ పడచ్చు, చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి అనుకొని ఐ చూస్ ద ఫిల్మ్. సో డైరెక్టర్ గారు, వై డిడ్ యూ చూస్ అభినవ్ గారు ఈ సినిమాకి? అంటే ఈయననే అప్రోచ్ అయ్యారా ఫస్ట్, లేకపోతే ఇంకెవరు? ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ సినిమాలో ఫస్ట్ సినిమా అనుకున్న తర్వాతకి మైండ్లో మెదిలింది అభినవ్ అండి. అది ఇంకా చాయిస్ ఏం లేదు లాస్ట్ వరకు. అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఈయన తప్ప ఇంకెవరు చేయలేరు అనే ఫీలింగ్ కలుగుతుంది. అనిపించింది క్యారెక్టర్ కావాలి, అట్లా ఒక ఇన్నోసెన్స్ లిటిల్ బిట్ ఒక హీరోయికనంలోనేసే ఆ హైట్ ఫిజిక్ అట్లా కాకుండా చూడంగానే అరే పాపం అన్నట్లు ఉండాలి. ఆ ఇన్నోసెన్స్ ఉంది. ఆ క్యారెక్టర్ని మళ్ళీ రావాయి దీంట్లో ఒక క్యారెక్టర్స్ చేశారు. అవి కొంచెం ఆఫీస్ ఎస్పెషల్లీ ఈ నగరానికి ఏముంది చూసేసి తీసుకోలేదు. ఆ మళ్ళీ రావాలో ఒక రియల్గా కనిపించింది, యాక్టింగ్ చేయగలడు. అట్ ది సేమ్ టైం నిన్న కూడా చెప్పాను ప్రెస్ దాంట్లో, ఆయన ఎక్కడా కామెడీ చేయలేదు. ఆయన మాట్లాడే విధానం మనకు కామెడీ అనిపించింది. సో అది ఫస్ట్ చూడడం అనిపించింది. క్యారెక్టర్కి యాప్ట్ అవుతారు అంతే, అంతే తప్పించి ఇక స్పెషల్గా అట్లానేం లేదు. సో ఇప్పుడు యాక్చువల్లీ ఈ టైటిల్ ఉంది కదా, మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో, మస్తు షేడ్స్ ఉన్నాయి రా. సో మీకేం అంటే వాజ్ ఇట్ రిజిస్టర్డ్, అంటే మీకు ఈజీగానే దొరికేసిందా టైటిల్? ఈజీగా దొరికేసింది. అయితే ఒకసారి ఫోన్ చేసాము తరుణాన్ని, ఇట్లా టైటిల్ పెడుతున్నా అంటే అబ్జెక్షన్ ఏం లేదు వాళ్ళకి, ముందే అది తీసుకున్నాం. ఓకే, అంటే కాపీరైట్స్ అన్ని వాళ్ళే కాబట్టి. సార్ నాకు ఒకటి ఏంటంటే, చెప్పండి. మీకు కొంచెం టాంట్రమ్స్ మీకు ఎక్కువ ఉన్నాయని విన్నాను నేను. Ah, అంటే ఇబ్బంది పెడుతూ ఉంటారంట క్యారెక్టర్స్ ని. హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ? నువ్వు చెప్పు, నువ్వు అది నీకే క్వశ్చన్, నాకు ఎందుకు సిగ్గు లేకుండా చెప్పు. అంటే వేళ్ళు పెట్టేస్తూ ఉంటారు. బిఫోర్ కానీ బిఫోర్ దట్ ఏంటంటే, ఇప్పుడు ఈ నగరానికి ఏమైందిలో చాలా డైలాగ్స్ చాలా ఫేమస్, చాలా టెంప్లెట్స్ మేము వాడేసాం. అదంతా మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది ఆన్ ద స్పాట్, ఆన్ ద సెట్స్ కానీ, లేకపోతే ఈజ్ ఇట్ రిటర్న్? ఏది మా సినిమాలో? ఈ సినిమాలో ఈ నగరానికి ఏమైందిలో? ఈ నగరానికి ఏమైందిలో అందరి కాంట్రిబ్యూషన్ ఉంది బ్రో. ఇట్స్ నా ఒక్కళ్ళదని చెప్పలేను. దెర్ ఆర్ అ కపుల్ ఆఫ్ లైన్స్ విచ్ ఐ ఇంప్రొవైజ్డ్ అండ్ తరుణ్ లైక్డ్ అండ్ హీ కెప్ట్ ఇట్. తరుణ్ ఆల్సో ఇంప్రొవైజెస్ అ లాట్ అలాంగ్ విత్ యాక్టర్స్ ఆన్ ద స్టేజ్. అది కూడా వచ్చాయి సినిమాలోకి. సో వెరీ మచ్ ఇట్స్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్. ఇక నాది ఒక్కటిది అని అట్లా. సో మీరు ఒక డైలాగ్ చెప్పండి వేర్ ఓకే ఇట్ బికేమ్ వెరీ వైరల్ దట్ యు రోట్ ఇన్ దట్. ఐ డిడ్ దట్ దిస్ డైలాగ్ ఏదైతుందో, మా తాగుతూ ఉన్నప్పుడు మాట్లాడతాం కదా, మాట్లాడుతూ ఉంటాడు వాడు వచ్చి బిల్ ఇస్తాడు, ఐ డోంట్ వాంట్ అని చెప్పి నేను అది దట్ వాజ్ మైన్. అండ్ విశ్వక్ సేన్ది ఇది ఉంది కదా, అరే ఎందుకురా ఎప్పుడు ఇంత చిరాకు ఉంటావు, ఏమైంది కడుపు వేడి చేసింది, అరే ఆపండి రా లస్సీ తాగను, అదొకటి. ఇట్లాంటిది ఒకటి రెండు ఇవి నేను. సో ఈ సినిమాలో అలా ఇంప్రూవైజ్ చేశారా? యా, ఇంప్రొవైజ్ చేసాము, బట్ దే రోట్ వెరీ వెల్ ఆల్సో. అండ్ ఇది స్టోరీ ప్రతి ఫ్రేమ్ లో స్టోరీ ముందరికి వెళ్తుంది బ్రో ఈ సినిమాలో. సో ఫన్ సీన్స్ లో వీ క్యాన్ ఇంప్రొవైజ్, బట్ స్టోరీ ముందరికి వెళ్తుంటే నువ్వు లైన్స్ చేంజ్ చేయొచ్చు అకార్డింగ్ టు యువర్ కంఫర్ట్. కానీ ఇంప్రొవైజ్ చేసితే స్టోరీయే పోయింది అనుకో, అది దట్ ఈస్ నాట్ ఇంప్రొవైజేషన్. సో యా. సో ఏమైనా చెప్పగలుగుతారా డైలాగ్
ఇప్పుడు ట్రైలర్ చూసాం Mm, బట్ సినిమాలో ఈ డైలాగ్ విల్ బి వెరీ ఫేమస్ ఆర్ ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా ఇప్పుడు నాకు యాప్ట్ అయితే ఏమైనా డైలాగ్ చుట్టాలని శోభలానికి పిలవలేం కదా బ్రో అదొకటి ఇంకోటి ఆ మనసుంటే మార్గం ఉంటుంది అన్నది ఐ థాట్ ఇట్స్ అ వెరీ పాజిటివ్ లైన్ బట్ మేబీ ఇట్స్ నాట్ అ జోక్ బట్ అందుకని అది అట్లా ఇది లేదేమో బట్ ఐ సాంగ్ కూడా రియలీ లైక్ మనసు ఉంటే మార్గం అవును బట్ I think that line is very good. I really felt good that I was saying that line. సో చాలా టెంప్లెట్స్ వస్తాయి ఈ Yes, సినిమాతో. yes. So, అంటే మీకు ఇంట్రెస్ట్ బ్రో సి మేము టెంప్లెట్స్ వి వాంట్ టు మేక్ అ ఫిలిం అంతే కదా Yeah, yeah. టెంప్లెట్స్ వస్తాయో లేదో ఇక అది మీ ఇష్టం ఆడియన్స్ ఇష్టం Yeah. మీకు మైండ్ లో ఉంటుందా వైల్ మేకింగ్ అ ఫిల్మ్ మనము అది కాదు మనం మళ్ళీ ఒకటి సపరేట్ గా ఇట్లా ఒక ఇంటర్వ్యూలా చేద్దాం కదా ఎందుకు నువ్వు ఇట్లా మొత్తం ఇంటర్వ్యూ ఇచ్చేస్తే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ టాంట్రమ్స్ ఏమన్నా ఉన్నాయా అది గెలుకుతారు లేకపోతే too much గెలకటం అని కాదండి యాక్చువల్గా అయితే బేసిక్గా నేను సినిమా అనేది కలెక్టివ్ టీమ్ ఎఫెక్ట్ అనే ఎఫర్ట్ అని అనుకుంటాను. సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నా నేను కీబోర్డ్ ప్లే చేయడం తెలుసుకుని పెట్టుకోలేదు, మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నాను. సో నాకంటే ఎక్కువ అతనికి బాగా తెలుసు, డిఓపి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, అతనికి నాకంటే ఎక్కువ తెలుసు. సో అతను చెప్తే ఎవరు చేసినా సినిమా కోసమే. సో అతను వచ్చేసి నేను చెప్పినప్పుడు లేకపోతే ఆ మ్యూజిక్ అయినా సరే తర్వాత అభినయం అయినా సరే సీన్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది సీన్ అని చెప్పేసి. ఆ సీన్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ వస్తారు, అరే నువ్వు ఇట్లాను దాంతో తిరు ఇట్లా చేస్తే బాగుంటుంది కదా, ఒకసారి చేయండి బాగుంటేనే దీంతో వెళ్దాము, లేదు అంటే మామూలుగా ప్రీవియస్గా ఉంది. ఎందుకంటే చెప్పినట్లు డైలాగ్స్ వాళ్ళకి ఇచ్చేసి మీరు ఇట్లానే చెప్పాలనేది ఏం లేదండి, దాన్ని ఎంత న్యాచురల్ వేలో పోర్ట్రే చేయగలం. ఎందుకంటే క్యారెక్టర్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు సినిమా డెఫినెట్లీ చెప్తున్నారు మీ అందరూ ఎక్కడో ఒక సీన్ అన్న ఖచ్చితంగా రిలేట్ అవుతారు, ఎందుకంటే అలా ప్రివ్యూ చేసినప్పుడు వచ్చి చెప్పిన వాళ్ళు. సో అది ఎందుకు పోర్ట్రే అయిందంటే మేము సినిమాటిక్లోనే డైలాగ్ చెప్పాలని ఎప్పుడూ ఫిక్స్ అవ్వలేదు. సో అది ఖచ్చితంగా వాళ్ళకి ఓన్ చేపిస్తేనే అది అలాంటి అవుట్పుట్ వస్తుందని చెప్పేసి నమ్మాము. సో ఇట్లా వచ్చేసి ఇట్లా చేద్దాము అంటే అవును, దాన్ని గెలకటం అనుకోవడం కాదు, టీమ్ ఎఫర్ట్. ఈ మధ్య అంటే అందరూ ఇట్లా ఏలు పెడతాను అనుకుంటారు కానీ అది గెలకడం కాదు, టీమ్ ఎఫర్ట్ అంతే. కానీ ఇది చెప్పొచ్చు కదా, అదేంటి నాకు అది నార్మల్గా యాక్టర్స్కి ప్రాబ్లం ఉంటుంది, నిల్చున్నాం అనుకో ఇట్లా నిల్చోగానే ఇట్లా చేతులు జేబులోకి వెళ్ళిపోతూ ఉంటాయి, అది బాగా వెళ్ళేది నాకు. అన్న ఈ క్యారెక్టర్కి చేతిలో జేబులో వెళ్ళకూడదు అన్న అని చెప్పాడు ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ సీన్కి ఓకే ఓకే అని ఇట్లా తీసేసి నార్మల్గా ఇది చేసేవాడిని. అంటే ఈ సినిమా వరకు మాత్రం సంథింగ్ డిఫరెంట్, ఈయనకి ఇంతవరకు చేసిన దానికి వీటన్నిటికి డిఫరెంట్. సో ఆ బాడీ లాంగ్వేజ్ అయితే మీ డైలాగ్ డిక్షన్ అయితే మీ మొత్తం టోటల్గా చేసుకుంటూ వచ్చాము, ఎవరైతే ఉంది మొత్తం ప్రతి దాంట్లో. సో తరుణ్ భాస్కర్ గారి రోల్ ఏంటి దీంట్లో? సీక్రెట్ చెప్పరా? సీక్రెట్ టికెట్ కొనుక్కొని చూడాలి అంతే. సో యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు వాట్ ఐ లవ్డ్ ఇస్ మీరు డిజైనర్ అదంతా ఉంది. ఆ బ్యాక్ డ్రాప్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్. ప్లీజ్ డూ వాచ్. హాయ్ సార్. హాయ్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సినిమాలకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని, ఈ నగరానికి ఏమైంది నుంచి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. న్యూ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో. హీఈస్ అ వెరీ కామ్ షై పర్సన్. ఎక్కువ మాట్లాడాడు. నాకు బేసిక్గా అట్లాంటి వాళ్ళతో ఎట్లా పనిచేయాలో నాకు తెలియదు, బికాజ్ ఐఎమ్ వెరీ ఎక్స్ప్రెసివ్. బట్ మాకు జర్నీ చాలా లాంగ్ జర్నీ, 2 years. మేము అట్లీస్ట్ 3-4 months బిఫోర్ షూట్కి వెళ్ళే ముందు కూడా వీఆర్ మీటింగ్ ఎవ్రీ డే. సో నాకు తెలుసుకున్నా నేను ఎట్లా పని చేసుకోవాలి ఏంటి ఇది అని. సో ప్రెటీ మచ్ మాకు ఎగ్జిక్యూషన్లో దానివల్ల అబ్స్టకల్స్ అంటే పర్సనాలిటీస్ కొంచెం మావి డిఫరెంటే, బట్ దానివల్ల అబ్స్టకల్స్ వచ్చింది ఏం లేదు. హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. అండ్ ఇంతకుముందు మనోడు చెప్పినట్టు ఇట్స్ మ్యూచువల్ గుడ్ పార్ట్నర్షిప్, మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హలో బ్రో. హాయ్ బ్రో కాదు, సారీ మ్యామ్. యాక్చువల్లీ ట్రైలర్ చూడగానే మాకు వచ్చిన ఫస్ట్ డైలాగ్ మస్తు షేడ్స్ ఉన్నాయరా. రైట్. యా కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట ట్రైలర్ చూడగానే అనిపించింది. ఎందుకంటే లైక్ ప్రతి దాంట్లోకి మీరు దూరారు, లైక్ డిజైనర్, పెయింటర్ అండ్ బిజినెస్ అన్నారు. సో లైక్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మాకు మంచిగా అనిపించింది. మీదేం పేజ్ అమ్మా? హై ముష్కిల్ దిల్. హై ముష్కిల్ దిల్. ఓకే, నైస్. అంటే మొత్తం టీమ్ తోటి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మొత్తం షూటింగ్ అప్పుడా? యా షూటింగ్ ఫన్నీ ఇన్సిడెంట్స్ కానీ మీ మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏం లేదు, బట్ అట్ ద సేమ్ టైం స్ట్రెస్ పడ్డ ఇన్సిడెంట్స్ కూడా ఏమీ లేవు. ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే అట్లా ప్రతి షూట్లో ఫన్నీ ఇన్సిడెంట్స్ జరగవు, అన్లెస్
అంటే నేను మోయిన్ ఒకసారి మా హీరోయిన్ వైశాలి రాజ్ని కొంచెం ఏడిపించాం. అంటే వి ప్రాంక్డ్ ఆన్ హర్. ఆమె కార్డ్ లేదు, సో ఇట్లా ఫోన్ చేస్తున్నట్టు మోయిన్ ఫోన్ చేశాడు అనమాట. ఏంటండి మీరు ఈ సినిమా చేస్తారా, మీ కార్డు ఉన్నట్లేదు, మీరు ఎలా ఈ సినిమా చేస్తున్నారు ఏంటి, మీరు ఒకసారి మా ఆఫీస్కి వచ్చి ఒకసారి మీరు కలవండి, మనం మాట్లాడాలి అది ఇది అంటే, ఇక ఆవిడ ఒక ఫోన్ కాల్కి, అమ్మాయి కూడా మంచి తెలివైన అమ్మాయి, నెక్స్ట్ టైం ఫోన్ చేస్తే వాళ్ళ మేకప్ మ్యాన్ ఎత్తుతున్నాడు. ఎత్తి ఆ అమ్మాయి ఇక్కడ లేదు, ఆ అమ్మాయి పడుకుంది, అమ్మాయి ఇప్పుడే బయటికి వెళ్ళింది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. సో దట్ వాజ్ ఫన్. ఫస్ట్ డే మా హీరోయిన్ షూట్ రోజు వి డిడ్ దట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హలో బ్రో. అంటే ఏ పేజ్ మీది? ఇది ఎక్కడి మీమ్స్ రా మామ అని. ఓకే, నైస్. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం డిసప్పాయింటెడ్గానే ఉంది. ఎందుకు? అంటే మూడు చైర్స్ ఉండాల్సిన దగ్గర రెండే ఉన్నాయి కదా. హీరోయిన్ రాలేదనా? మ్, ఓహో, నీకు హీరోయినే కావాలా? ఆహా, నైస్ నైస్ నైస్. లేదు, అమ్మాయి షూట్లో ఉంది బ్రో వైజాగ్లో. ఇవాళ ఈవినింగ్ షీస్ కమింగ్. నిన్న ఇదెక్కడ ఇంట్రడక్షన్ రామా? అది కాదు, అది ఏంటంటే నిన్న మాకు ట్రైలర్ లాంచ్లో కూడా అమ్మాయి మిస్సింగ్ కదా, మేము కూడా బాధపడ్డాం. బట్ అమ్మాయికి కొంచెం అయితే మనం ఒకటే కులపోలం అయితే. ఎస్ 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 ఎస్. బట్ ఇంటర్వ్యూస్లో ఐ థింక్ షీల్ బి దేర్ ఇన్ ప్రీ రిలీజ్. వైశాలి రాజ్ అమ్మాయి పేరు. చాలామంది షీఈ్ వెరీ బ్యూటిఫుల్ ఆన్ ద పోస్టర్స్ ఇది అని అంటూ ఉన్నారు. సినిమాలో కూడా చాలా బాగా యాక్ట్ చేసిందాం అన్న. సో అయితే సినిమా గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుందాం అన్న. ఒకప్పుడు అంటే ఇంటర్వ్యూ చేస్తావా ఇట్లా? లేదు లేదన్న, చాలా సింపుల్ అయిపోయింది. చెప్పు. అంటే ప్రీవియస్ జనరేషన్ అప్పుడు ఒక మంచి కమీడియన్ అన్న, మంచి టైమింగ్ ఉన్న యాక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అబ్వియస్లీ అందరికి బ్రహ్మానందం గారే వస్తారు. రైట్ రైట్. సో ఆ రేంజ్ అంటే ఇది కంపారిజన్ కాదు, రైట్. ఆ రేంజ్ ఈ జనరేషన్ లో ఉంది అంటే అది మీకే అన్న. ఓకే. అంటే టు బి మాకు చెప్పాలంటే బ్రహ్మానందం గారి టెంప్లెట్ తర్వాత మీ టెంప్లెట్స్ ఎక్కువ వాడతాం. ఓకే ఓకే. సో అందుకని ఈ మాట మీకు చెప్పాలనిపించింది. రైట్ రైట్. సో ఇక్కడ ఏంటన్న కాలేజా మూవీలో ఏది అంటే కొంచెం యంగ్గా ఉన్నారు కదా, కాలేజ్ డేసా అవి? అదే వెయిట్ తగ్గా బ్రో, అందుకే. కాలేజ్ డేస్ అంటే ఏంది? అంటే 10 ఏళ్ళ వెనక షూట్ చేశారా అని అడుగుతున్నాం. కాదన్న, అంటే రోలు రోల్ కాలేజ్ ఇది ఏం లేదు బ్రో, అట్లేం లేదు. అంటే జేఎన్టీయూ స్టూడెంట్ ఏమో. నో నో, ఆ బ్యాక్ డ్రాప్ ఏం లేదు. ఇట్స్ నాట్ ఎ స్టూడెంట్. అంటే స్టూడెంట్ అని అడిగితే క్వశ్చన్ పేపర్ కూడా పెద్దగా ఏమన్నా వచ్చిందేమో అడుగుదాం అనుకున్నా, రాలేదు. లేదు. అయితే ఈ మూవీలో మీరు పెయింటర్ వేశారు కదన్న, అవునవును. పెయింటింగ్ వేశారు కదా. అవునవును. సో 6 పతివేత్తల మూవీలో పెయింటింగ్స్ ఏమన్నా ట్రై చేశారా? అంటే అలా పెయింటింగ్స్ ఏమీ వేయలేదా? లేదు బ్రో, అట్లాంటి పెయింటింగ్స్ ఏమీ వేయలేదు. అంటే అది కూడా పెయింటింగ్, నీకు అది కూడా డిసప్పాయింట్మెంట్ ఉందా బ్రో? అంటే ఇదెక్కడి క్వశ్చన్స్ రా మామా. లేదు బ్రో, లేదు అట్లాంటి పెయింటింగ్. అంటే మంచి మంచి పెయింటింగ్ చేశా. బటర్ఫ్లైస్ వేశారు కదా, మెగాస్టార్ చిరంజీవి గారి పెయింటింగ్ వేసా. ఓకే, అది వేస్తే బటర్ఫ్లైస్ అయితే ఏం ట్రై చేయలేదు? బటర్ఫ్లై ఏం ట్రై చేయలేదు. లేదు లేదు లేదు. అమ్మ మనోడు సీక్వెల్ కి ఐడియాస్ ఇస్తుండు. సీక్వెల్ ఇవన్నీ చేస్తామేమో బ్రో, సీక్వెల్ ఉంటుందో లేదో కానీ. అన్న మస్తు షేడ్స్ ఉన్నాయి రా అని చెప్పి టైటిల్ ఇచ్చారు కదా, అంటే అన్ని షేడ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అన్ని 6 ప్రతివర్తలు తప్ప అన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6 ప్రతివర్తలు తప్ప అన్ని ఎక్స్పెక్ట్ ఓకే, ఆ సినిమా పక్కన పెట్టేసి మిగతా అన్ని షేడ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా? చేయొచ్చు. యానిమల్లో అలా లేదు. యానిమల్లో యానిమల్ అయితే భయ్యా, 6 యానిమల్ ప్రతివర్తలు అంటే అయితే మీరు ఎట్టేళ్ళు పక్కన ఫాదర్ అండ్ సన్ అలాగా బాండింగ్ ఏం లేదా అని. ప్రతిది మాత్రం అన్ని ఎమోషన్. ఇప్పుడు చాలా లిమిటెడ్ సర్కిల్లో ఉన్నాయి ఒక పర్సన్ కాదు ఇది. సో అతనికి ఫ్రెండ్తో ఒక ఎమోషన్ ఉంటుంది, తర్వాతకి మదర్తో ఒక ఎమోషన్ ఉంటుంది, ఫాదర్తో ఒక ఎమోషన్ ఉంటుంది. సో మీరు అన్ని చూడొచ్చు, అన్ని ఎమోషన్స్ చూడొచ్చు. ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఫాదర్కి వీడికి మన హీరోకున్న ఎమోషన్, ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు నిగల్ రవి, ఆయన క్యారెక్టర్. ఆయన మాతోటి కూడా ఫ్రెండ్లా తిరుగుతూ ఉంటాడు. దానిలోంచి మీకు తెలుస్తుంది వీడికి ఆయనకి ఎందుకు నేను ఇష్టము ఏంటి అది అని. అంటే ఈ సినిమాలో ఫాదర్ ఉన్నాడు, బాబీ ఉంది, బాబీ 2 లేదా? బాబీ 2 లేదు, బాబీ 2. ఇది యానిమల్ కాదు. యానిమల్ కాదు మామూలుగా లేదు లేదు, బాబీ 2 లేదు.
బేసిక్గా మీరు కమెడియన్గా ప్రూవ్డ్ కదా, ఇప్పుడు మెయిన్ లీడ్ యాక్టర్ అవుతున్నారు. Yeah. ఫర్దర్గా మేము కమెడియన్ ఐ రోల్స్లో డోంట్ చూడొచ్చు. థింక్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ కమెడియన్. నేను నిన్న ట్రైలర్లో మా Q&Aలో చెప్పా క్లియర్గా, ఎవ్రీ రోల్ ఈజ్ అ రోల్ బ్రో. అంతే, రోల్ని మనకి ఇప్పుడు అది ఏమంటారు, నవ రసాలు ఉంటాయి అని అంటారు కదా, ఆ రోల్కి ఏ రసం కావాలో ఆ రసం ఇచ్చేయడమే, అంతే, వేరే ఇదేం లేదు. ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ కమెడియన్. సో ఈ నగరానికి ఏమైంది అన్నది అదొక డిఫరెంట్ రోల్, అదొక డిఫరెంట్ సినిమా, అదొక డిఫరెంట్ వరల్డ్. మా మస్తు షేడ్స్ ఉన్నాయిరా, ఇది డిఫరెంట్ ఫిలిం, డిఫరెంట్ డైరెక్టర్, డిఫరెంట్ రైటర్, డిఫరెంట్ వరల్డ్, డిఫరెంట్ క్యారెక్టర్. అన్న ఇప్పుడు బోట్లో వెళ్తున్నారు కదా, Yeah. ఏమన్నా జలజలపాతం సాంగ్ ఏమన్నా వేస్తారా? అంటే జస్ట్ సాంగే అన్న, నేను వేరేది అడగట్లేదు. కరెక్టే, యు ఆర్ రైట్. కానాలంటే సాంగ్ ఏం లేదు బ్రో. Okay. ఉండుంటే బాగుండేదేమో. అదే అన్న, ఆడియన్స్ వాంట్ దట్ అతి. యా ఆడియన్స్ వాంట్ దట్ అతి, ఐ నో, బట్ లేదు. నెక్స్ట్ దానిలో జలపాతం అని ఏదైనా చేద్దాం. షూర్ అన్న, థ్యాంక్ యూ, వెయిటింగ్. థ్యాంక్ యూ. మూవీకి పోదాం కౌశిక్. తప్పకుండా. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా నేమ్ యష్. ఎందుకులే మచ్చా పేజ్. ఓ నైస్. మూవీకి ఒక ఆడియన్ లాగా ఎందుకు రావాలి? లైక్ ఏముంది ఎక్స్పెక్ట్ చేసి రావాలి? నైస్ క్వశ్చన్, థ్యాంక్ యూ. నేను మూవీకి ఎందుకు రావాలి అంటే, ఇప్పుడు నేను ఒక ఫటాకమని ఏదో ఒక ఆన్సర్ నేను అట్లా ఇవ్వడం కంటే, లెట్ మీ బీ ఆనెస్ట్, మనం మూవీస్కి ఎందుకు వెళ్తాం? ఎంటర్టైన్మెంట్, ఓకే, ఒక మంచి స్టోరీ, ఒక 2 hours ఎంగేజ్ అయినా చేయాలి. బయట విషయాలు మనం మర్చిపోయి అలా ఒక మంచి స్టోరీ చూసాము, దీనికే కదా అందరం మనం సినిమాలకు వెళ్ళేది. అట్లీస్ట్ 2 hours ఎంగేజ్ చేయాలి ఆడియన్స్ని కదా, అది మా సినిమా తప్పకుండా చేస్తుంది. సో నువ్వు సినిమా వెళ్ళాలి అంటే నువ్వు సినిమా ఎందుకు వెళ్తావో నీకు తెలియాలి. బట్ మా సినిమాకి ఎందుకు రావాలి అంటే, ఇట్ విల్ ఎంగేజ్ యూ, ఇట్ విల్ టెల్ యూ అ వెరీ గుడ్ స్టోరీ. నువ్వు బయటకు వచ్చేటప్పుడు అరే బాగుందిరా, బాగా చేశారా, బాగుంది సినిమా, అమ్మాయి ఒక మంచి సినిమా చూసా నేను ఈ ఫ్రైడే, February 23rd ఫ్రైడే, నేను ఇవాళ ఒక మంచి సినిమా చూసా అని అయితే నువ్వు ఫీల్ అవుతావు. హాయ్ అన్న, హాయ్ బ్రో. నా పేరు వర్ధన్. నా మెయిన్ పేరు వచ్చి బేసిక్ సెన్స్ ఉండదు అండి. బేసిక్ సెన్స్ ఉండదు, రైట్. లేదు ఇక్కడ. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ మీకు సపోర్టివ్గా ఉందని అనిపించింది మాకు ట్రైలర్లో. Yes, yes. రియల్ లైఫ్లో మీకు కానీ డైరెక్టర్కి కానీ ఇలా సపోర్ట్ చేసే ఉమెన్ ఉన్నారా? లేరు బ్రో, లేరు. డైరెక్టర్ గారు చూస్తే మా అమ్మ తప్పితే నాకు అట్లా సపోర్ట్ చేసే క్యారెక్టర్ ఎవరు లేరు బ్రో. రావాలని అనుకుంటున్నాను బ్రో. లెట్స్ హోప్ సో. డైరెక్టర్ గారు మీకు నేను కరడు కట్టిన సింగిల్. అలాగే బ్రో, అయితే ఎక్సెప్ట్ పరశురామ్ తప్ప మేమంతా సింగిల్సే. ఆల్ ది బెస్ట్ ఫర్ ది మూవీ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు హరి. హరి, ఏ పేజ్ బ్రో? షోబిజ్ టాలీ. షోబిజ్ టాలీ, రైట్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మళ్ళీ రావాలో డంబు క్యారెక్టర్ అంటే చాలా బాగా ఇష్టం. థ్యాంక్ యూ. చాలా సెన్సిబుల్ అండ్ చాలా బాగుంటది కూడా. థ్యాంక్ యూ బ్రో. మనసు ఉంటే మార్గం ఉంటది అన్నావు Yes. ఇందులో. సో నీ మనసు ఎవరి దగ్గర ఉందన్న? బ్రో ఇప్పుడే చెప్పా కదా బ్రో, నా మనసు నా దగ్గరే ఉంది బ్రో. అదే అన్న, అలా పడవలో వెళ్ళొచ్చు కదా. పడవలో వెళ్ళొచ్చు. ఆ ఫోటో తీసేటప్పుడు నా స్టోరీ ప్రకారం నా మనసు వైశాలి చేతిలో ఉంది. ఉమా, అమ్మాయి క్యారెక్టర్ పేరు ఉమా చేతిలో ఉంది అప్పుడు. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. ఐ సా శ్రీరామ్ గారు అవునవును పాడారు. యా, ఆ పాట రిలీజ్ అయిపోయిందా? అయిపోయింది కదా. హలో అమ్మాయి, హలో అమ్మాయి అని పాట ఒకసారి వినండి. అన్ని 4 సాంగ్స్ బాగున్నాయి బ్రో. మాకు టైం లేక ఒకటే రిలీజ్ చేసాము. ప్రాబ్లీ ఒక 2-3 డేస్లో మొత్తం అన్ని నెక్స్ట్ 3 సాంగ్స్ కూడా వీ విల్ డూ అ డంప్ అట్లా. బట్ ఆల్ సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. ఒకసారి హలో అమ్మాయి పాట వినండి ఒకసారి. డిగ్రీ స్టూడెంట్స్ పవర్. డిగ్రీ స్టూడెంట్స్ పవర్. యా, ఈఎన్ఈలో Yeah. వన్ ఆఫ్ ద హీరోగా చేశారు. యా, మొన్న కిస్మత్ లో కూడా వన్ ఆఫ్ ద హీరోగా యా. చేశారు. మెయిన్ హీరోగా ఈ మూవీలో వన్ అండ్ ఓన్లీ హీరోగా చేస్తున్నారు. ఆ ఫీలింగ్ ఎలా ఉందన్న? బాగుంది బ్రో, ఇట్స్ గుడ్. అంటే ఐ డెంట్ మిస్ అదర్ హీరోస్ ఇన్ దిస్ ఫిలిం. బట్ నో, అది ఏ సినిమాకైనా ఇట్ ఈస్ యాజ్ ఐ సెడ్, ఇట్స్ ఆల్ అబౌట్ ప్లేయింగ్ ద క్యారెక్టర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ డిడ్ దిస్ క్యారెక్టర్. నేను స్టోరీ విన్నప్పుడు నేను ఎంతైతే హ్యాపీగా అరే ఇది ఇట్లా చేస్తే ఐ థింక్ దిస్ ఇస్ గుడ్ ఫిలిం, ఇది ఒక మంచి స్టోరీ, ఇలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడు ప్లే చేయలేదు, మనం చెయ్యాలి అని అనుకొని చేశాను నేను. ఐ థింక్ ఐ డిడ్ అ గుడ్ జాబ్. అది రేపు మీరు సినిమా చూసి చెప్పండి. బట్ యాజ్ ఫార్ as ఐఎమ్ కన్సర్న్, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ దట్ ఐ డిడ్ దిస్ ఫిలిం, దిస్ క్యారెక్టర్, దిస్ రోల్. ఐఎమ్ హ్యాపీ. హాయ్ అన్న, హాయ్ నా పేరు ప్రమోద్. కిరాక్ మీమ్స్ ఇక్కడ పేజ్. కిరాక్ మీమ్స్, నైస్. ఇప్పుడు టైటిల్లో మస్తు షేడ్స్ ఉన్నాయి అన్నారు కదా, Yeah. ఏ షేడ్ ఎక్కువ ఉంటది? అండ్ మూవీలో బ్రేకప్ షేడ్ అండ్ ఎమోషనల్ గా ఏమైనా కనెక్ట్ అవుతారా ఆడియన్స్? ఎస్ ఎమోషనల్ సీన్స్ నాకు హీరోయిన్కి ఉంది,
ఎమోషనల్ సీన్స్ నాకు మా ఎలా చెప్పాలి అది చెప్పలేం. ఎమోషనల్ సీన్స్ అయితే నాకు హీరోయిన్కి ఉంది. మళ్ళీ కలిసే సీన్ కూడా ఉంది. అది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది యాక్చువల్లీ. మీరు చూస్తే మేబీ యూ విల్ హోప్ఫుల్లీ యూ లైక్ ఇట్. బట్ దేర్ ఇస్ అన్ అదర్ ఎమోషన్. దాని గురించి ఎక్కువ చెప్పాలి అని లేదు ఇప్పుడు. అది మీరు రేపు సినిమా చూస్తే యూ విల్ నో. మాకు తెలుసు ఆల్రెడీ మీలో మస్తు షేడ్స్ ఉన్నాయి. మీ టీమ్ యూనిట్లో ఎవరుకి సెట్ అవుతుంది ఆ డైలాగ్ ఎగ్జాక్ట్గా? మస్తు షేడ్స్ ఉన్నాయరా మా టీంలో. ఎవరికి సెట్ అవుద్ది? తిరుపతికే సెట్ అవుద్ది. మస్తు షేడ్స్ ఉన్నాయి, బయటపడవు అంతే, బట్ మస్తు షేడ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇస్ ఇట్ యువర్ బయోపిక్? అంటే ఎక్కడ కొంత కలిసింది బ్రో. కొంత కలిసిందా? అందరి లైఫ్లో చాలా విషయాలు ఆర్ మన ఆస్పిరేషన్స్ డిపార్ట్మెంట్లో ఈ సినిమా మీకు బాగా ఇదవుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రో. యా, ఐఎమ్ ఫ్రమ్ బీ లైక్ కిక్ పేజ్. బీ లైక్ కిక్. బీ లైక్ కిక్. డైరెక్టర్ మీకు స్టోరీ చెప్పిన మీరు ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి చెప్పారు కదా, ఎస్. తీసేటప్పుడు అంతే వచ్చిందా మూవీ, లేకపోతే ఏమైనా తగ్గింది అనిపించింది? వచ్చింది భయ్య, దానికంటే ఎక్కువ వచ్చింది. అంటే తీస్తుంటే వీళ్ళు కూడా షార్ట్స్ చూసుకొని బాగొస్తుంది అనడము, మధ్యలో నాకు చూపించడము, నేను కూడా ఓకే అయితే నాకు బేసిక్గా సెట్లో డైరెక్టర్కి నేను చేసేది నచ్చిందంటే నా పని అయిపోయింది భయ్య. నేను ఇంకా నేను ఆడియన్స్ గురించి ఎవరి గురించి నేను ఆలోచించా. అదంతా మీరే ఇక వెళ్ళి చూసి ఎలా చేసామేంటి మీరే చెప్పాలి. మీరు అనుకుంటారు కదా, సో ఒక ఇమాజినేషన్ ఉంటుంది మీ దృష్టిలో అయితే ఇంత అవుట్పుట్ రావాలని. హీరో అంతే ఇచ్చారా లేకపోతే తగ్గించారా ఏమైనా? లైక్ మీరు అనుకున్న ప్రకారం ఇచ్చారు. డబల్ ఇచ్చారా? అనుకున్న క్యారెక్టర్కి ఎంత కావాలో అంతే ఇచ్చారు. ఎక్కువ లేదు తక్కువ లేదు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో ఈ సినిమా ఎక్కడ సెటప్ అయి ఉంటుంది? ఒక విలేజ్, ఏ విలేజ్లో తీశారు? ఏ టైమ్స్లో తీశారు? ఇది ప్రజెంట్ టైము అంటే ఒక 5 to 10 years బ్యాక్ టైప్లో కొండపల్లి అని చెప్పేసి ఆ ఊళ్ళో సెటప్ ఉంటుంది. మొత్తం టోటల్ ఒక ఊరు, బీ టౌన్, మరీ పల్లెటూరు కాదు అలా అని చెప్పేసి, అలా సిటీ కాదు. మనకి ఏదైనా పెద్ద అవసరం ఉందంటే సిటీకి వెళ్తాం ఆ ఊరు నుంచి. ఆ టైప్ ఆఫ్. రీసెంట్లీ చాలా కాంట్రవర్సీ నడుస్తుంది అబౌట్ రివ్యూస్ అండ్ ఆల్. యా. సో డూ యూ థింక్ రివ్యూస్ మ్యాటర్? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? బ్రో, సీ ఇన్ దిస్ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ అందరికీ ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ పబ్లిష్ అయితే అది రివ్యూ అవుతుంది. ఫర్ మీ రివ్యూ ఈజ్ ఈక్వల్ టు పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ దట్ పర్సన్. దట్ నీడ్ నాట్ బీ ది ఒపీనియన్ ఆఫ్ సంబడి ఎల్స్. అండ్ దిస్ గోస్ బోత్ వేస్. బ్యాడ్ రివ్యూ వచ్చినా ఇంకొకరికి బ్యాడ్ అనిపించాలని లేదు, హిట్ రివ్యూ ఇచ్చినా ఇంకొకరికి హిట్ అనిపించాలని లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళవి. అండ్ ఇవాళ రేపు మనం ఇంకా ఈ 2024లో with the advent of social media and everything, everybody is so independent, everybody is so opinions chala unnai andarki. I would request audience also to go see any film and make your own opinion. Chudandi reviews, chudandi anni idi cheyandi, okay, but మీ ఒపీనియన్ మీకు కూడా ఒకటి ఉండొచ్చు కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకి పేరెంట్స్ ఇగో నువ్వు ఇది చేస్తే నీకు కరెక్ట్, అది చేస్తే నీకు కరెక్ట్. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత చేయని అమ్మ నాకు కావాల్సింది నేను చేస్తా అన్న దీనికి వస్తారు. ఇష్టం పడి చూసేది మనం సినిమాలు. ఇష్టపడి అమ్మా నాన్నలు మనల్ని పుష్ చేయరుగా, వెళ్ళరా నువ్వు ఈ సినిమాని చూడని ఎవ్వరు అనరు. ఇష్టపడి నువ్వే వెళ్ళి టికెట్ కొనుక్కుంటూ చూస్తావు. అది ఎలా ఉందని నీకు ఇంకొకటి ఎందుకు చెప్పాలి? ఎగ్జాక్ట్లీ. You can make your own opinion about it. Post it on your particular social media. That is what I. So you think అంటే ఇప్పుడు ఈ డిబేట్ నడుస్తుంది కదా, ప్రొఫెషనల్ అండ్ ప్రొఫెషనల్ రివ్యూస్. Yeah. అంటే పలానాడు ఇస్తే Yeah. ప్రొఫెషనల్ రివ్యూస్ ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇస్తున్నారు అని అంటున్నారు. సో వాట్ అది తప్ప రైట్? Bro, నాకు to be very honest, I feel like there was a time ఒక 15-20 years ago టైమ్స్ ఆఫ్ ఇండియాలో రివ్యూస్ వచ్చేవి. ఎప్పుడు వచ్చేది తెలుసా? మండే రోజు వచ్చేది. ఫ్రైడే రోజు, సాటర్డే రోజు, సండే రోజు దే వుడ్ జస్ట్ లీవ్ ది ఆడియన్స్ టు గో ఫిగర్ అవుట్ ద ఫిలిం. మండే రోజు దే యూస్ టు పుట్ రివ్యూ. ఇప్పుడు ఐ థింక్ ఈవెన్ దే ఆర్ పుట్టింగ్ ఇట్ ఆన్ ఫ్రైడే. ఐ ఫీల్ ఆల్ ప్రొఫెషనల్ రివ్యూస్ షుడ్ హ్యాపెన్ ఆన్ మండే కానీ ఆర్ సండే మేబీ, ఆర్ ఒక డే ఆపి అట్లా. ఎందుకంటే ఇది అవ్వంగానే నేను ఇచ్చేస్తా అన్న దాంతో ఐ డోంట్ నో, దాంతో అది ఎవరికి ఎంత హెల్ప్ అవుతుందో నాకు నిజంగా తెలియదు. ఆర్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్, ఆర్ రియలీ ఆర్ దే ఏబుల్ టు మేక్ సో మచ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్? ఐ డోంట్ నో. కానీ ఏంటంటే ఓకే అది నెగటివ్ అయితే డెంట్ అవ్వచ్చు, బట్ పాజిటివ్ అయితే నేను డిలేగా చెప్తే ఎవరన్నా అప్పుడు అది మంచి సినిమాకి ఉండదు కదా. నేను ఓన్లీ అంటున్నా ఏంటి అంటే రివ్యూ అనే సిస్టమే ఫ్రైడే దాటి సాటర్డేకో సండేకో వచ్చింది అనుకో, ఆర్ సాటర్డేకి వచ్చిందని చెప్పుకుందాం. అప్పటికి ఏంటంటే ఎవ్రీబడి విల్ వెయిట్ ఫర్ అ సాటర్డే రివ్యూ.
బట్ ఫ్రైడేకి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు సినిమా. నేను అంటుంది అదే, కానీ కొన్ని స్మాల్ ఫిల్మ్స్ కి వర్డ్ ఆఫ్ మౌత్ లేకపోతే ఇప్పుడు నాకు అవును, యూఆర్ రైట్. పాజిటివ్ ఉంటే అది హెల్ప్ అవుతుంది, చాలా నెగటివ్ help. ఉంటే అది టోటల్ గా ఇది డిలే అయిపోతే అప్పుడు సినిమా కూడా ఇప్పుడు నేనే విషయంలో మాట్లాడుతున్నా అంటే చాలా సార్లు రివ్యూవర్స్ బాగుంది అంటారు, వెళ్ళి చూస్తే మనకు నచ్చదు. చాలా సార్లు వాళ్ళు బాగాలేదు అంటారు, వెళ్ళి చూస్తే మనకు నచ్చుతుంది. సో ఈ స్పేస్, ఈ గ్యాప్ కూడా ఉంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆడియన్స్ టు గో వాచ్ ఫిలిమ్స్. మీకు సీ బ్రో, నాకు తెలిసి ఏ ఇండస్ట్రీలో కూడా ఇగో బట్టలు వేసుకో, నీకు నచ్చితే డబ్బులు లేకపోతే ఇవ్వకు అని ఎవరు అనరు. మీరు రైస్ ఎవడన్నా మనకు ఒక కేజీ ఇచ్చి భయ్యా నీకు నచ్చింది అనుకో, నెక్స్ట్ టైం వచ్చి నువ్వు కొనుక్కో అని ఎవరు చెప్పరు. బైక్ నువ్వు ఒక 10 రోజులు నడుపుకో భయ్యా, నీకు నచ్చితేనే మనం రిజిస్ట్రేషన్ డబ్బులు పెడదాం అని ఎవరు అనరు. మా సినిమా ఇండస్ట్రీ ఇది ఓన్లీ సినిమా ఇండస్ట్రీ. లుక్ ఫీల్ కోసం సాంగ్స్, టీజర్స్, ట్రైలర్స్ వదిలిపెడుతూ ఉన్నాం. ఎందుకంటే బాబు నా సినిమా ఇలా ఉంటుంది చూపించి, ఒక లుక్ అండ్ ఫీల్ కోసం చూపించి మీకు, నేను మీకే కానీ కాదు ఆల్ ఆడియన్సెస్కి, మీకు అది నచ్చితే ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్. డోంట్ లుక్ ఫర్ అ రివ్యూ. ఓ అయితే ఇది ఇలా బాగాలేదన్నమాట. హే, యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ దట్ యూ హేటెడ్ డూయింగ్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. మనకి ఒక ఏజ్ తర్వాత అమ్మ నాన్న చెప్తుంటే మనకు అది ఒక ఇదిలాగా అనిపిస్తుంది. ఇది కూడా అంతే కదా. సో ఆడియన్స్ మారాలి, ఆడియన్సే మారాలి. ఆడియన్స్ ఏంటంటే మీకు టీజర్, ట్రైలర్, సాంగ్ మీకు నచ్చింది, చూసిన 3 minutes నాకు నచ్చింది, ఐ థింక్ దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్, మేబీ ఐ వాంట్ టు వాచ్ ఇట్, గో వాచ్ ఇట్. వాచ్ ఇట్ అండ్ మేక్ యువర్ ఓన్ ఒపీనియన్ ఆఫ్టర్ దట్, ఆర్ వాచ్ రివ్యూస్ లేటర్. ఎందుకంటే మనోడు మనకి రెజోనేట్ అయిందా లేదా ఒపీనియన్ ఎగ్జాక్ట్లీ, అవును తెలుస్తుంది. దట్ కుడ్ ఆల్సో బీ అ గుడ్ సోషల్ ఎక్స్పెరిమెంట్ కదా. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నికేష్. డిసైడ్ చేస్తాం మీ పేజ్. ఎస్, నైస్. డాక్టర్, ప్లంబర్, టీచర్ ఇలాంటి అంటే ఒకరు గుర్తుకొస్తారు, ఒక ఐడియా ఉంటుంది. మీరు కూడా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇలాంటి క్యారెక్టర్ చేయాలని రోల్ అలాంటిది ఏం లేదు బ్రో. ఐ డోంట్ వేకప్ థింకింగ్, ఐ డోంట్ హ్యావ్ ఫేవరెట్ క్యారెక్టర్స్. నాకు ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయాలని, ఐ డోంట్ హ్యావ్ ఫేవరెట్ క్యారెక్టర్స్. ఐ ఓన్లీ వాంట్ టు ఫైండ్ గుడ్ స్టోరీస్ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ దిస్ ఫిలిం ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ స్టోరీ. నాకు ఇలాంటి స్టోరీ ఇంకొకటి వచ్చింది అంటే నేను మళ్ళీ చేస్తాను. దట్ ఈస్ హూ ఐ యామ్. అది కామెడీ అయినా కానివ్వండి, యాక్షన్ అయినా కానివ్వండి, లవ్ స్టోరీ అయినా కానివ్వండి, నాకు ఇలాంటి స్టోరీస్ ఐ లైక్. అంటే ఇలాంటి అంటే హోల్సమ్గా ఉండేవి, విచ్ ఫాలోడ్ అ స్ట్రక్చర్, దెర్ ఇస్ అ గుడ్ గ్రాఫ్ ఇన్ ఇట్, ఒక మంచి ఎమోషన్ ఉంది, ఏ క్యారెక్టర్ కూడా వీడు ఎందుకున్నాడు సినిమాలో అన్నట్టు లేకుండా, విచ్ ఇస్ వెరీ టఫ్ టు రైట్. ఐ గివ్ క్రెడిట్ టు ద రైటర్, డైరెక్టర్, ఎవ్రీవన్, విచ్ ఇస్ వెరీ టఫ్ టు డూ. బట్ అట్లాంటిది వస్తే ఐ విల్ హ్యాపీలీ డూ. నాకు బట్ ఐ డోంట్ వేకప్ థింకింగ్ నేను అలాంటి క్యారెక్టర్ ఒకటి చెయ్యాలి. నో, ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ గుడ్ స్టోరీస్. దిస్ ఇస్ ముస్తమా ముచ్చట్లు పేజ్. ఎస్, నైస్. ట్రైలర్ చూసాము. ఫర్దర్గా తరుణ్ భాస్కర్తో ఈ నగరానికి మూవీ తీశారు కదా, సేమ్ అలాంటి స్క్రిప్టే మళ్ళీ వస్తే తీస్తారా? ఇప్పుడు అలాంటి స్క్రిప్ట్ అంటే ఎలా, స్టోరీ వైజా? స్టోరీ వైజ్ అలాంటిదే వస్తే ఎందుకు చేస్తాం? చేయను అంటే కాపీరైట్ పడుతుందేమో. కరెక్ట్. లేదు, ఇప్పుడు 4 members తో తీశారు ఆ మూవీని, సేమ్ ఆ టైప్ లో ఫ్రెండ్షిప్ బేస్ మీద మళ్ళీ అలాంటి మూవీ. డిపెండ్స్ ఆన్ ద స్టోరీ, డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్. ఓకే, ఐ కాంట్ టేక్ అ కాల్ లైక్ దట్. చాలా ఫిల్మ్స్ వస్తున్నాయి ఇప్పుడు, ఓటీటీ వర్సెస్ ఇది మూవీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని. ఇస్ ఇట్ అ థియేట్రికల్ మూవీ ఆర్ ఓటీటీ? దేర్ ఇస్, in my opinion, can I give you my opinion? There is no movie like OTT movie, there is no movie like theatrical movie. 2015 mundu there were no OTTs, and 2015 ముందు ఆ నలుగురు థియేటర్లలో వచ్చి హిట్ కాలేదా? మన ఏది మూవీ లైక్ పెళ్లి చూపులు వచ్చి హిట్ కాలేదా? ఈ నగరానికి ఏమైంది వచ్చి హిట్ కాలేదా? దానికంటే ముందు ఐఎమ్ ట్రైంగ్ టు గో బ్యాక్ 10 years. హ్యాపీ డేస్ వచ్చి కాలేదా? లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, ఆ ఖడ్గం లాంటి సినిమాలు అవ్వలేదా? అంటే ఈ థియేటర్ సినిమాలు అంటే ఏంటి? అది దట్ ఈస్ ద డిస్కషన్ ఐ ఫీల్ ఈస్ పోస్ట్ బాహుబలి, వేర్ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. ఇది థియేటర్ ఇది అని. అందరూ బాహుబలి తీయట్లేదు కదా బ్రో. దేర్ ఆర్ టూ మెనీ పీపుల్ మేకింగ్ టూ మెనీ ఫిల్మ్స్. బాహుబలి లాంటివి థియేటర్లో రావాల్సిందే, నార్మల్ సినిమాలు కూడా థియేటర్లో రావాల్సిందే. నాకు తెలిసి థియేట్రికల్ ఓటీటీయా అనే దాని డిస్కషనే నాకు అది అర్థం కాదు. ది ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఈస్ దిస్ ఫిలిం ఎంగేజింగ్ ఆర్ నాట్. ఎంగేజింగ్ లేకపోతే నువ్వు ఓటీటీలో మాత్రం ఎందుకు చూడాలి? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. ఈ విఎఫ్ఎక్స్ లేదు, ఏం లేదు, బట్ అది ఎంగేజింగ్ కూడా లేదు. అప్పుడు నువ్వు ఓటీటీలో ఎందుకు చూడాలి? అది యూట్యూబ్లో ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలి? ఇఫ్ ఇట్ ఈస్ ఎంగేజింగ్ దెన్ ఇట్ ఈస్ వర్త్ కమింగ్ ఇన్ టు థియేటర్స్ అండ్ గివింగ్ యూ అ గుడ్ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్.
కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్, వెదర్ దెర్ ఇస్ హై అండ్ విఎఫ్ఎక్స్ ఆర్ అ బిగ్ స్టార్ ఆర్ అ స్మాల్ స్టార్ ఆర్ అ గుడ్ స్టోరీ, బ్యాడ్ స్టోరీ, కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ ఇస్ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, దిస్ ఇస్ మందీప్. హాయ్. మీరు విలేజ్ బ్యాక్గ్రౌండ్లో తీశారు కదా మూవీ, సో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమన్నా నేర్చుకున్నారా? స్టోరీ నుంచి చాలా నేర్చుకున్నా నేను. స్టోరీ రాసేదాని గురించి చాలా నేర్చుకున్నా. విలేజ్ వాళ్ళ దగ్గర నుంచి మనకు తెలిసినవే కదా అన్ని. దే ఆర్ హ్యావింగ్ అ మచ్ బెటర్ లైఫ్ దెన్ అస్ సిటీ డ్వెల్లర్స్. అది ఇట్ ఈస్ ప్రాబ్లీ ఏమో వీఆర్ అన్లక్కీ ఫెలోస్. ఇదేదో రేస్లో పడి ఇక్కడ సిటీలలో మనం ఉండి ఇది అడ్వాన్స్డ్ లివింగ్ అనుకొని చాలా మోడర్న్ లివింగ్ అనుకుంటున్నాం, కానీ దేర్ లైఫ్ ఈజ్ మచ్ బెటర్. సో తెలిసినవే అవన్నీ. జనరల్గా వీళ్ళంతా మీమ్స్ అని ఇవన్నీ ఇస్తూ ఉంటారు వాళ్ళ ఓన్ ఛానల్స్లో. నేను అన్ని ఛానల్స్ కంటెంట్ ఇస్తూ ఉంటాను ఐమాక్స్ బయట. సో పర్టికులర్గా ఇక్కడ మనకు రావడం మస్తు షేడ్స్ ఉన్నాయి కదా. సో మస్తు షేడ్స్ అంటే మనం చూసుకున్నట్టయితే పూర్వంలోని పెళ్ళి అయిపోయాక అన్నీ ఉంటాయి, కానీ ఇప్పుడు అన్ని ముందు అయిపోయి పెళ్లి తర్వాత అవుతుంది. ఓకేనా? సో ఈ సినిమాలోని సో అన్ని అయిపోయి పెళ్ళి అవుతాయి, పెళ్ళి అయ్యక ముందే అన్ని అవుతాయి. లేదు పెళ్ళాకే అన్నీ అవుతాయి. సో వాళ్ళు పెళ్ళి అవ్వదు అలా అని అన్నీ ఏమైపోవు. ఈ సినిమా ఏంటంటే 23rd రిలీజ్ అవబోతుంది. సో చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజు వచ్చి ప్రీమియర్ అయితే ప్రీమియర్ నా వంతు జెన్యూన్ రివ్యూ ఇస్తాను. సినిమా ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫ్యూచర్ నెక్స్ట్ మీరు తీసే సినిమాలో కూడా డైరెక్టర్ అయితే ఎవరైతే ఉన్నారో ఎవరైతే చూస్తున్నారో కొంచెం బంచిక్ సినిమా కూడా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న. ఖచ్చితంగా చేయాలి. షూర్. స్టోరీ బాగుంటే అన్ని చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్ బ్రో, దిస్ ఇస్ చిరు. దేశముద్రు మీమ్స్. నైస్ బ్రో, యాక్టర్గా చేశారు, ఇప్పుడు హీరోగా చేస్తున్నారు. నెక్స్ట్ డైరెక్షన్లో ఏమన్నా ఛాన్స్ ఉందా? ఐ డోంట్ నో బ్రో, బట్ నాకేదో మైండ్లో కొన్ని స్టోరీస్ తిరుగుతూ ఉంటాయి. నాకు అది పేపర్ మీద పెట్టడమే కొంచెం కష్టము. బట్ ఐ డోంట్ థింక్ ఐ విల్ డూ డైరెక్షన్ ఎనీ సూనర్. యాక్టరే అని నేను అనుకుంటున్నాను. ఓకే బ్రో, ఎన్ని షేడ్స్ ఉండబోతున్నాయి మూవీలో? చెప్పే కదా, దెర్ ఇస్ లవ్, దెర్ ఇస్ ఎమోషన్, దెర్ ఇస్ కామెడీ, దెర్ ఇస్ ట్రాజడీ, దెర్ ఇస్ హేట్, దెర్ ఇస్ గుడ్ ఎమోషన్ బైండింగ్ ఆల్ దీస్ డిఫరెంట్ థింగ్స్. ఇట్స్ అ ఫుల్ హోల్సమ్ ఫిల్మ్. ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ గైజ్, థ్యాంక్స్ అ లాట్. మీరందరి వాళ్ళు ఇక్కడికి ఇట్లా వచ్చి మీ అందరితోటి నేను ఎప్పటి నుంచో కలుద్దాం. ఒకసారి మేము మీకు మాత్రమే చెప్తా అప్పుడు కలిసినట్టున్నాము. ఇవాళ నా సినిమాకి స్పెసిఫిక్గా కలవడం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్సో ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ యూ ఆల్. థింక్ కాదు, ఐ బిలీవ్ ఐ షుడ్ థ్యాంక్ యూ ఆల్ బికాజ్ మీరు మీమ్స్లో నేను అన్న కంటెంట్ మీకు బాగా నచ్చి మీరు దాన్ని అలా పెడుతూ వచ్చారు. సో థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పర్సిస్టెంట్ విత్ వాట్ ఎవర్ దట్ యు ఆర్ డూయింగ్. మీమర్స్ ఒకప్పుడు ఏదో మీమర్స్ ఏమో కానీ టుడే దే ఆర్ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ సొసైటీ. ఆఫ్ కోర్స్ ఇక సోషల్ మీడియాలో ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉంది అంటే అది మీమ్స్ వల్లే. సో యు ఆర్ డూయింగ్ గ్రేట్. ఆల్ ద వెరీ బెస్ట్. డూ యువర్ బెస్ట్. మీ అందరు కూడా మై బెస్ట్ విషెస్. Feb 23rd మీరు అందరు కూడా సినిమా చూడండి, చూసి రివ్యూలు పోస్ట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ.